టు బ్రేక్ఫాస్ట్ షో. డే టు డే హెల్తీ బ్రేక్ఫాస్ట్ తో మేము రెడీగా ఉన్నాం. మరి మీరు రెడీయేనా? మరి మా వ్యూవర్స్ కోసం ఏం రెసిపీ చూపించబోతున్నారు ఇవాళ? ఈ రోజు మనం ఫ్రైడ్ ఇడ్లీస్ చేద్దాం. ఫ్రైడ్ ఇడ్లీస్ నేను ఇదివరకు చూపెట్టినట్టే ఇడ్లీస్ మిగిలిపోయిన ఇడ్లీస్ తో ఎట్లా చేసుకోవాలి అనేది ఇవాళ చూపెడతాను. ఏది వేస్ట్ అవ్వకుండా క్విక్ గా, ఏది పొద్దున మార్నింగ్ తొందరగా పరిగెత్తుకుంటూ వెళ్ళాలి కదా ఆఫీసులకి, పనులు చేసుకోవాలి కదా. సో అలాంటి వాళ్ళకి తొందరగా అయిపోయేది ఫ్రైడ్ ఇడ్లీ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు అంత సాఫ్ట్వేర్ లని అదని అందరూ వర్కింగ్, అందరూ వర్కింగ్ అండ్ ఆల్సో రష్ కదా బయట, చాలా ట్రాఫిక్ లో బయలుదేరాలంటే వెరీ డిఫికల్ట్. ఓకే, విల్ స్టార్ట్ ద రెసిపీ. ఫర్ దట్ వీ నీడ్ ఇడ్లీస్ అన్నమాట, ప్రీవియస్ డే ఇడ్లీస్ అన్నమాట. సో విల్ కట్ ఇట్. మన ఇద్దరమే కాబట్టి 2 ఇడ్లీలు ఇప్పుడు సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందామా? ఓకే. దీనికి కావాల్సిందేమో మనం ఆలు వేసుకుందాం కొంచెం డిఫరెంట్ గా. ఎప్పుడు మనం ఉల్లిపాయలు టొమాటోలు వేస్తాం, విల్ ఆలు అండ్ లిటిల్ బిట్ ఆఫ్ జింజర్ అండ్ పచ్చిమిర్చి అండ్ ఆఫ్ కోర్స్ సాల్ట్ అండ్ పసుపు అండ్ మిగతాది కారం. ఓకే, కొంచెం ఆయిల్, కొంచెం ఫ్రై చేసుకోవడానికి లిటిల్ బిట్, వెరీ లిటిల్, ఎనఫ్. దీనికి పోపు అది కూడా ఏం అక్కర్లేదు ఇంకా. కత్తి కద్ద ఇడ్లీస్ బికాస్ ఫ్రైడ్ అన్నాను కదా. నేమ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది, ఫ్రైడ్ ఇడ్లీస్. వి నెవర్ లిసన్ టు ఇట్ కదా. ఇలా కట్ చేసుకుందాం లైక్ క్యూబ్స్ అన్నమాట. క్యూబ్స్. ఓకే. అంటే ఇడ్లీస్ ని ఫ్రై చేసినప్పుడు ఏం అవదంటారా? చూడండి ఇప్పుడు యూ కెన్ సీ. కెన్ ఐ హ్యావ్ అ స్పూన్? యా, స్మాల్ స్పూన్ ప్లీజ్. జస్ట్ హోల్డ్ దిస్. Just putting ginger paste little bit. Okay. కొంచెం పచ్చిమిర్చి. ఇట్స్ ఆల్ డిపెండ్ ఆన్ ద టేస్ట్ అన్నమాట, ఎంత కారం కావాలో అంత. ఓకే. అండ్ ఫస్ట్ వీ హ్యావ్ టు పుట్ ఆలు. అది 2 ఇడ్లీలే కనుక ఐమ్ పుట్టింగ్ ఓన్లీ హాఫ్ ఆఫ్ ఇట్. ఓకే. అంటే ఆలు ఇస్ గుడ్ ఫర్ హెల్త్, సో టేస్ట్ ని బట్టి ఎంత కావాలి. బాయిల్డ్ ఆలు ఇస్ సపోజ్ టు బి గుడ్ ఫర్ హెల్త్. నాట్ ఫ్రైడ్, నాట్ ఫ్రైడ్. దిస్ ఇస్ బాయిల్డ్ ఆలు అన్నమాట. ఓకే. బాయిల్ చేసుకొని ఫ్రై చేసుకుంటారు కదా, అది క్విక్ గా అయిపోతుంది, తొందరగా కూడా అయిపోతుంది. కెన్ ఐ హ్యావ్ అ స్పూన్? యా, ఫ్రై. స్మెల్ బాగా వస్తుంది. జింజర్ పేస్ట్ యాడ్ చేస్తారు కదా. సో లిటిల్ పసుపు. సీ ద కలర్ డిఫరెన్స్ నౌ. యా, ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టాను కదా, ఇట్ డజంట్ టేక్ మచ్ టైమ్ ఫర్ కుక్ కదా. సో క్విక్ బ్రేక్ఫాస్ట్ ఇస్ వాట్ వీఆర్ డూయింగ్. యా, అంటే మనం ఆల్రెడీ ముందే చేసి పెట్టుకోవచ్చు. ఇవన్నీ రెడీ చేసేలోపు అవి బాయిల్ అయిపోతాయి కదా. యూజువల్గా బాయిల్డ్ ఆలు విల్ బి దేర్, రెగ్యులర్గా వంట చేసే వాళ్ళ దగ్గర ఉంటుంది కదా. లిటిల్ బిట్ ఆఫ్ మసాలా. ఓకే, గరం మసాలా అనుకుందాం కొంచెం, బికాస్ పొద్దునే మసాలా తింటాం కదా. యా, ఇట్స్ నాట్ సజెస్టబుల్. దే డోంట్ ప్రిఫర్ ఆల్సో. యా, ఇట్స్ ఆల్రెడీ ఫ్రై. ఫ్రై అయిపోతుంది కదా. Put little kothmir now. Put the idlis. Idlis plate. ఆలు ఇడ్లీ రెండు ఒకేలాగా అయిపోతున్నాయి కదా. యా, 2 more minutes then this will be ready actually. It's ready. Yeah. ఇంకా దీంట్లో సాస్ అలాంటివి యాడ్ చేసుకోవచ్చు? లేదు, సాస్ పక్కన పెట్టుకొని తినచ్చు. ఇప్పుడు కొత్తగా పికిల్డ్ వెజిటబుల్స్ అని వస్తున్నాయి. పికిల్డ్ వెజిటబుల్స్ ఐ హావ్ నెవర్ హర్డ్ అబౌట్. యా, వాట్ యు డు ఇస్ యు పుట్ వెజిటబుల్, మామూలుగా కర్రీ చేస్తాం కదా, దాంట్లో ఆవకాయ, దట్ బికమ్ సాస్ కదా. అవును, సాస్ లాగా అయిపోతుంది, కొంచెం లూజ్ గా ఉంటుంది, ఇండియన్ టేస్ట్ వచ్చేస్తుంది కదా. ఆల్ దట్ యూ కెన్ డూ అన్నమాట. దట్ ఈస్ కాల్డ్ ఇన్నోవేషన్స్ కదా అవన్నీ మిగతావి. విచ్ ఇస్ ఆలు, విచ్ ఇస్ ఇడ్లీ. Can you see the difference? No, actually, ఇది ఇడ్లీ, ఇది ఆలు. Putting little more karapodi because I think it's little less. నేను అసలు కిచెన్ లోకి వెళ్ళడం చాలా తక్కువ కదా, సో ఇలాంటివన్నీ జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ అన్నమాట. ఐ వాంట్ దీంట్లో ఇంకా నిమ్మకాయ పిండుకుంటే బాగుంటుంది. నిమ్మకాయ. యా, అండ్ యూ కెన్ యాడ్ ధనియా పౌడర్ ఇఫ్ యూ డోంట్ వాంట్ గరం మసాలా. లిటిల్ ధనియా పౌడర్ విల్ బి వెరీ గుడ్. ఇట్స్ అ గుడ్ కాంబినేషన్ ఫర్ దిస్ అన్నమాట. ఓకే.
దీని కారం కూడా సరిపోయినట్టుంది. కొంచెం ఆ ఇడ్లీ బ్రేక్ అవ్వకుండా చూసుకోవాలి. ఇట్ వోంట్ బ్రేక్ బికాస్ హార్డ్ అండ్ ఇడ్లీ బికాస్ యూ పుట్ ఇట్ ఇన్ ద ఫ్రిడ్జ్ అనుకోండి. ఫర్ గట్టిగా అయిపోతాయి. అప్పటికప్పుడు చేసినవి అయితే ఇట్ బికమ్ వెరీ సాఫ్ట్. యూ కాంట్ డూ ఆల్ దిస్ థింగ్స్. అప్పటికప్పుడు అంటే ఇంకా ఇడ్లీ అలాగే చట్నీతో తినాల్సిందే, డైలీ రొటీన్. సో దిస్ సంథింగ్ డిఫరెంట్ అండ్ వెరీ ఈజీలీ మేడ్. ఎంత 5 minutes పట్టిందా మనకి? 5 minutes, నాట్ ఈవెన్ 5 minutes. ఇంకా ఫాస్ట్ గా చేసేసుకునేదైతే ఇంకా ఫాస్ట్ గా చేసేయచ్చు. ఓకే, దిస్ ఇస్ గార్నిష్. ఐ థింక్ దట్ షుడ్ బి సఫిషియెంట్. ఓకే, ఇట్స్ డన్. ఇంకా ఫ్రై చేద్దామా? లైట్ గా ఇక్కడ ఆలు కొంచెం. See, the aloo is fried. Yeah, this is also fried. Okay. You should not be able to see the white part anamata. White part kanpichakunda finish it. Yeah, it's done. Apech. Yeah. Okay, plate is there. Yeah. Now we'll put this here and remove this. Or else I'll catch. It'll be hot, I think. So better. అసలు ఇడ్లీ అంటే నమ్మరు అనమాట. ఇడ్లీ అండ్ ఆలు పిల్లల్ని మోసం చేయడం ఈజీ చాలా. దే డోంట్ ప్రిఫర్ కదా, కొంచెం పెద్దవాళ్ళు తిన కొద్దీ టేస్ట్ చేంజ్ అవుతుంది. దెన్ యూ స్టార్ట్ లైకింగ్ ఇడ్లీస్. చిన్నప్పుడు అసలు ఇడ్లీ అమ్మో అని పారిపోతారు. సో విల్ పుట్ లిటిల్ సాస్ అండ్ యూ కెన్ ఈట్. ఓకే, ఆర్ యూ కెన్ గార్నిష్ విత్ ది ఉల్లిపాయలు. ఇఫ్ సంబడి లైక్స్, కొంచెం పెద్దవాళ్ళు ఉంటారు కదా తినేవాళ్ళు, విల్ గార్నిష్ విత్ లిటిల్ ఆనియన్స్. ఐ లైక్ ఆనియన్స్. నేను ఫుల్ గా తింటాను. మార్నింగ్ ఆనియన్స్ తింటే నోరంతా ఇట్ విల్ స్మెల్ యాక్చువల్లీ. సో టేక్ టొమాటోస్ ఆల్సో టు యాడ్ సమ్ టేస్ట్ టు ఇట్. ఓకే, ఆర్ ఎల్స్ దాంట్లో యాడ్ చేసుకున్నా బాగానే ఉంటుందా? దాంట్లోనే యాడ్ చేసుకోవచ్చు. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యూ అనమాట. వాట్ యూ వాంట్ అనేది ఇట్స్ మోర్ ఇంపార్టెంట్. ఓకే, సీ ఇట్స్ వెరీ కలర్ఫుల్. కలర్ఫుల్, వైట్, yellow, రెడ్, అన్ని కలర్స్ వచ్చేసాయి. అన్ని కలర్స్ ఆల్మోస్ట్ అయితే. సో ఇట్స్ రెడీ. ఇట్స్ రెడీ. మనం టేస్ట్ చేయాలి ఇంకా. ఓకే, టేస్ట్ చేస్తూ రాశి ఫలాలు చూద్దాం. అంతకంటే ముందు లెట్స్ టేక్ ఏ షార్ట్ బ్రేక్ ఇన్ బ్రేక్ఫాస్ట్ షో. వెల్కమ్ బ్యాక్ టు బ్రేక్ఫాస్ట్ షో. టేస్ట్ చేస్తూ మాట్లాడుకుందాము. టేస్ట్ చేస్తారా మీరు? యా, షూర్. దట్స్ ఆలూ పీస్ ఐ థింక్. నాకు ఎనర్జీ కావాలి కదా. ఈవెన్ ఇడ్లీ విల్ బి నైస్. గుడ్, రియల్లీ గుడ్. ఆలూ టేస్ట్ చాలా బాగుంది. విత్ సాస్ ఇస్ వెరీ గుడ్ యాక్చువల్లీ. రాశి ఫలాలు చెప్పుకుందాం. రాశి ఫలాలు చెప్పుకుందాం. ఈ రోజు ఎలా ఉందో ఫస్ట్ మేష రాశి. పెద్దలు పై అధికారుల ప్రెషర్ ఎక్కువ అవుతుంది వాళ్ళకి. తొందరగా పనులు చేయాలి, ఒత్తిడి అనమాట. విత్ ఇన్ దిస్ టైమ్ ఫ్రేమ్ యూ హ్యావ్ టు డూ వర్క్, యూ హ్యావ్ టు డూ ఉంటారు కదా చాలా మంది బాసెస్. అట్లా బాసెస్ విల్ బి లైక్ దట్. హైయర్ బాసెస్ నుంచి, ఇమీడియట్ బాసెస్ నుంచి కూడా దే హ్యావ్ ఒత్తిడి అనమాట. దట్ దే హ్యావ్ టు ఫినిష్. దాని మూలాన్ని కొన్ని చికాకులు, ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. వృత్తి విషయాల్లో కూడా ఇప్పుడు చెప్పినట్టు, వృత్తి విషయం అంటే ప్రొఫెషన్ లో కూడా మీకు బాధ్యతలు ఎక్కువ. దట్స్ వాట్ ఇట్ మీన్స్. జస్ట్ వాట్ ఐ సెడ్. దాని మూలానికి కూడా కొంచెం ఆరోగ్యం, అలసట, ఆరోగ్యం దెబ్బతిండడం అట్లాంటివన్నీ జరుగుతుంటాయి. స్ట్రెయిన్ వల్ల ఇది అవుతుంది. బట్ కానీ కొంచెం ప్రొఫెషన్ లో హైయర్ బాసెస్ దగ్గర ఇబ్బందులు పడతారు అని చెప్పాలన్నమాట. ఈ టైంకి ఇది చేసే, ఈ టైంకి అది చేసే అని చెప్పి స్టార్ట్ చేస్తారు. ఒత్తిడి, ప్రెషర్ విల్ బి మోర్ ఫ్రమ్ ఇంటికి వెళ్తున్నాను అని చెప్పే టైంలో ఈ పని ఇంకా కంప్లీట్ చేయలేదేంటి అని చెప్పి ఇలాంటివన్నీ చాలా జరుగుతాయి అనమాట. ఇది వరకు కన్నా కొంచెం ఎక్కువగా అనుకోవాలి. నెక్స్ట్ వచ్చేదేమో వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఎట్లా ఉంటుంది, దూరపు వ్యక్తులు అంటే ఏంటి, మనకి తెలియని వాళ్ళు ఉంటారు. వాళ్ళు వీళ్ళకి చెప్పి, వీళ్ళు వాళ్ళకి చెప్పి, బాసెస్ దగ్గర మనం తిట్లు తినడం అట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. పాలిటిక్స్. సో దూరపు వ్యక్తుల వల్ల ఇబ్బందులు కలుగుతాయి అన్నమాట వాళ్ళకు కూడాను. సపోజ్ సీక్రెట్ గా మీట్ అవ్వడం కానీ, ఎవరైనా మీట్ అయిన వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళు మన ఫ్రెండ్సే ఉంటారు, సీక్రెట్ గా మీట్ అయ్యి వాళ్ళు చెప్పుకుని వీళ్ళ మీద ప్రాంక్లు ప్లే చేయడాలు, అలాంటివన్నీ తప్పుడు మాటలు చెప్పడాలు, అలాంటివన్నీ కొంచెం
ఇవన్నీ జనరల్ గా కాలేజ్ లెవెల్లో ఉన్న వాళ్ళకి జనరల్ గా ఈవెన్ ఆఫీసెస్ ఆల్సో నవడేస్ ఆఫీసెస్ ఆల్సో దే స్టార్టెడ్ ఎవ్రీవేర్ ఇట్ ఇస్ హ్యాపెనింగ్. ఎవరైనా బాగా పని చేసినా కానీ చూడలేరు, చూడకుండా పైకి వచ్చే వాళ్ళు కింద దించుదామని చూస్తారు కానీ పైకి వెళ్దాం అని పైకి ఎంకరేజ్మెంట్ అనేది లేదు. సో కొంచెం డిస్కరేజింగ్ గా ఉంది ఈ రోజు అని చెప్పాలి. అండ్ మనం ప్రయాణం చేసిన మరి ఆఫీస్కి వెళ్ళినా కానీ అది కూడా ప్రయాణమే కదా, అలాంటి చోట్ల కొంచెం జాగ్రత్తగా ఉండాలి. యాక్సిడెంట్స్ చిన్న చిన్న యాక్సిడెంట్స్ జరగకుండా జాగ్రత్తగా ఉండాలన్నమాట. అది వృషభ రాశి. అది నెక్స్ట్ ఏమో మిథున రాశి. పెట్టుబడులన్నీ పెట్టి ఉంటారు కదా, ఆల్రెడీ ఎవరికో లోన్ ఇచ్చిన వాళ్ళు ఉంటారు, మన లోన్ తీసుకున్న వాళ్ళు ఉంటారు. అట్లాంటి వాళ్ళకి ఏమో ఏమవుతుందంటే వాళ్ళు ఇచ్చింది మనకి తిరిగి రాదనమాట. వాళ్ళతో యువతల వాళ్ళతో గొడవ పడవలసి వస్తుంది. ఇప్పుడు ఇవ్వలేదు అనుకోండి, డబ్బు గురించి గొడవ, ఎందుకు గొడవ పడతాం మెయిన్ గాను, either it should be a profession or it is a financial thing or for children. ఈ మూడిటికే ఎక్కువ గొడవ జనరల్ గా గొడవ పడేది. సో వాళ్ళతో కొంచెం విభేదాలకి అంటే ఏంటి, సో ఈ రోజు అసలు అడగొద్దు అన్నమాట, ఒత్తిడికి లోన్ అవుతారనమాట. ఆస్తి విషయాల్లో కూడా డబ్బు విషయాల్లో కూడా ఇలాగే జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు నిధులన్నీ సేకరించి పెడతారు అనుకోండి, వాళ్ళకు కూడా లాసెస్ అవ్వచ్చు. నిధుల సేకరణ అంటాం. సపోజ్ మనం దాచుకుంటాం, డబ్బు దాచుకునే వాటిలో కూడా కొంచెం నష్టం రావచ్చు. ఎస్పెషల్లీ ఫైనాన్షియల్ మార్కెట్ అంత బాగుండదు అని చెప్పుకోవాలన్నమాట. దాంట్లో ఉన్న వాళ్ళకి, ఫైనాన్స్ మార్కెట్ లో ఉన్న వాళ్ళకి కూడా మంచి సూచనలు ఏం కనిపించట్లేదు అని చెప్పుకోవాలన్నమాట. సో మిథున రాశి వాళ్ళు డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలండి. సో టేక్ కేర్. నెక్స్ట్ ఏమో కర్కాటక రాశి. ఇప్పుడు కుటుంబంలో పిల్లలతో కానీ మనం పెద్దలతో కానీ కలిసిమెలిసి ఉంటాం. అలా కాకుండా ఇవాళ కొంచెం చికాకు పడవలసి వస్తుంది. అది హెల్త్ పరంగానూ అవ్వచ్చు, పిల్లల చదువు మూలంగా అవ్వచ్చు, లేకపోతే ఎవరో మిగతా వాళ్ళు థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ కూడా అవ్వచ్చు. సో అలాంటి చికాకులు కొన్ని ఉంటాయి అని చెప్పుకోవాలన్నమాట. అండ్ రుణాలు పెరుగుతాయి అంటే ఏంటి, ఖర్చు ఎక్కువ అవుతుంది. అంటే లోన్స్ పెరిగే విషయం కానీ, పెరగడం కానీ, ఖర్చులు కొంచెం ఎక్కువ, అనవసరంగా ఖర్చులు అలాంటివన్నీ పెరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు భాగస్వామ్యం ఈవెన్ కలత్రంతో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అంటే ఏంటి, పార్ట్నర్స్ తో కొంచెం జాగ్రత్తగా ఉండాలని. జనరల్ గా పార్ట్నర్స్ తో మనీ మ్యాటర్స్ ఎలాగో డిస్కస్ చేస్తారు. అలాంటప్పుడు నువ్వు ఖర్చు పెట్టద్దు, ఖర్చు చెయ్యి అనే మాటల్లో తప్పకుండా గొడవలు వస్తాయి. సో దే నీడ్ టు టేక్ కేర్. కొంచెం జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది. ఎందుకంటే జాగ్రత్త సూచనలే మనం చెప్పగలం. ఇప్పుడు మొత్తం మనం చెప్పాలంటే ఎవరి జాతకం వాళ్ళు చూసి వాళ్ళ పీరియడ్ బట్టి మొత్తం అంతా చెప్తారనమాట. రాశి ఫలితాలు చెప్పినప్పుడు ఆ రాశికి ఇట్లా ఉంటుందని చెప్తాం. ఒక రాశిలో యాక్చువల్గా 9 పాదాలు ఉంటాయి, అంటే 2.5 నక్షత్రాలు ఉంటాయి అన్నమాట. 2.5 నక్షత్రాలు యాక్చువల్గా చెప్పాలంటే. సో అందరికీ ఓకే, ఆ నక్షత్రంలో ఉన్న వాళ్ళందరికీ ఒకేలా జరుగుతుంది అని చెప్పలేము. ఇవన్నీ జస్ట్ సూచనలు, జాగ్రత్తగా ఉండమని. ఎవరి సిచ్యువేషన్ బట్టి వాళ్ళ సిచ్యువేషన్ మళ్ళీ ఏమో విడిగా చూసి చెప్పాలన్నమాట. మనం ఏదైనా సరే ముందు జాగ్రత్తగా వాళ్ళని చెప్పడం, షూర్ అని కాదు, ఇవన్నీ సూచనలు అనమాట, ఇలా ఉంటుందని. బట్ పర్సంటేజ్, ఇప్పుడు సపోజ్ ఒత్తిడి వస్తుంది అని చెప్పాను నేను బాసెస్ దగ్గర నుంచి, ఎంత వస్తుందని నేను చెప్పలేను కదా, ఏ విధంగా వస్తుందని కూడా ఇమాజిన్ సిచ్యువేషన్స్, ఎవరి సిచ్యువేషన్ వాళ్ళది, ఎవరి ప్రొఫెషన్ వాళ్ళు ఉంటారు, ఏ ఫీల్డ్ లో ఉండే వాళ్ళు ఆ ఫీల్డ్, ఎవరి పనులు వాళ్ళది. సో జస్ట్ ఒత్తిడికి లోన్ అవుతారు, ఇట్లాగా వాళ్ళకి ఇలా ఉంటుంది ఈ రోజు అని సూచనలు చెప్తున్నాం అంతే అనమాట. జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాం ఇన్ ఏ పాజిటివ్ వే. సో నెగిటివ్గా కూడా గబుక్కుని బాసెస్ మిమ్మల్ని పనిలోంచి తీసేస్తారు అని చెప్పలేము. సో అవన్నీ మళ్ళీ జాతకంలోకి వస్తుంది అనమాట. రాశి ఫలితాలు చెప్పినప్పుడు ఇలాంటి చిన్న చిన్న సూచనలే చెప్పగలం అనమాట. ఇండికేషన్స్ చెప్తున్నాం. ఓన్లీ వి షో ద పాత్ అంటే ఇలా ఉంటుంది ఈ రోజు, చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది అనమాట. సింహరాశి. పై చదువుల కోసం వెళ్ళే వాళ్ళకి, సింహరాశి వాళ్ళకి బాగుంది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి ఏలనట్స్ అని కూడా కొంచెం ప్రభావం కొంచెం తగ్గిందనమాట. వాళ్ళ ఉన్నత చదువులకు వెళ్ళడానికి కానీ, సపోజ్ దే వాంట్ పుట్ మోర్ బిజినెసెస్ అభివృద్ధి చెందడానికి కానీ, స్మాల్ బిజినెస్ డెవలప్మెంట్కి, స్మాల్ బిజినెస్ చేయడానికి కానీ ఇది మంచి రోజు అవుతుంది అనమాట. ఈవెన్ జనవరి ఈజ్ గుడ్ ఫర్ దెమ్ యాక్చువల్లీ, బాగుంటుంది అని చెప్పి. మాస్టర్స్ కోసం ఓవర్సీస్ వెళ్ళే వాళ్ళు, ఎక్కడికి వెళ్ళే పై చదువుల కోసం బాగా వాళ్ళు కష్టపడతారు, వాళ్ళు సాధిస్తారు. మరి సింహరాశి వారికి, ఓవర్సీస్ వెళ్ళే వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్. మరి నెక్స్ట్ రాశి గురించి తెలుసుకునే ముందు లెట్స్ టేక్ ఏ షార్ట్ బ్రేక్.
వెల్కమ్ బ్యాక్ టు బ్రేక్ఫాస్ట్ షో. సో మరి నెక్స్ట్ కన్యారాశి గురించి చెప్తారా? ఓకే, కన్యారాశి వాళ్ళకి వాళ్ళ పిల్లల మూలంగాను పెద్దల మూలంగాను ఖర్చులు ఎక్కువగా ఉన్నాయన్నమాట. అదనపు ఖర్చు అంటే చాలా ఎక్కువ ఖర్చులు అవుతాయి అన్నమాట. ఓకే, ఇప్పుడు అక్కర్లేని ప్రయాణాలు కూడా మనం చేస్తాం. అనవసరంగా ఊరుతున్నాయి, అక్కడికి వెళ్ళాలి చేయాలి అని, ఊరికే తిరిగేసి వద్దాం అని. దాని మూలాన్ని ఖర్చు ఎక్కువ అవుతుంది, మన శ్రమ ఎక్కువ. అక్కడికి వెళ్ళినప్పుడు ఆబ్వియస్లీ ఏదో ఒకటి కొనుక్కోవడం ఇలాంటివన్నీ చేస్తూ శ్రమ కూడా కదా, శ్రమ కూడా ఎక్కువ అవుతుంది. దాంట్లో ఏమో బయటకు వెళ్ళి తిండాలు అవన్నీ చేసినప్పుడు మళ్ళీ ఏదో ఖరీదైన వస్తువులు కొనుక్కోవడాల మూలాన్ని చాలా ఎక్కువ ఖర్చులు అవుతాయి అన్నమాట. ఇవన్నిటిని కంట్రోల్ చేసుకోవాలి. కొంచెం ఆరోగ్య విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండడం అనేది మంచిదన్నమాట. ఈరోజు తులారాశి. తులారాశి వాళ్ళకి ఏంటంటే ఆస్తి విషయాల్లో కొంచెం గొడవలు అయ్యే సూచనలు ఉన్నాయి అన్నమాట. చాలా మంది ఇప్పుడు కోర్టు విషయాలు చేస్తాం, కోర్టుకి వెళ్ళే వాళ్ళు ఉంటారు. అండ్ మధ్యలో ఆస్తుల కోసం డబ్బుల కోసం కొట్టుకునే వాళ్ళు, అట్లాంటి వాళ్ళందరూ కూడా ఉంటారు కదా. అన్న తమ్ముళ్ళు కానివ్వండి, ఫ్యామిలీస్లో ఏదో ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో ఫైనాన్స్ విషయాల్లో కొంచెం జాగ్రత్తగా, ఆస్తి విషయాలు కానీ ఫైనాన్స్ విషయాల్లో కానీ కొంచెం ఎవరితోనూ గొడవ పడకుండా, సంఘర్షణ పడకుండా జాగ్రత్తగా ఉండడం అనేది పేషెన్స్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మంచిదన్నమాట ఈరోజు ఎస్పెషలీ. అండ్ ఆల్సో పెద్దల ఆరోగ్య విషయంలో కూడా కొంచెం చింతగా ఉంటుంది. వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్ళడం కానీ, హెల్త్ కొంచెం డిటీరియేట్ అవ్వడం కానీ అట్లాంటివి కొంచెం జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. కొంచెం వాళ్ళ పెద్దలనే కాదు, వాళ్ళ పిల్లల ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలన్నమాట. తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేదేమో మనకి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకేమో మన సోదరులు అంటే బాగా కలుసుకుంటారు, కలుసుకుని హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు అన్నమాట. దాని మూలాన్ని కొంచెం ఏవో గొడవలు వస్తుంటాయి, చిన్న చిన్న గొడవలు, స్మాల్ గొడవలు వచ్చే సూచనలు అన్నమాట. డబ్బు విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఖర్చు అధికం అవుతుంది, చాలా అధికం అవుతుంది ఇవాళ అనేది చెప్పబడుతుంది అనమాట. దేనికని చెప్పలేము అనమాట. అనవసరమైన ఖర్చులు అవ్వచ్చు, అవసరమైన ఖర్చులు అవ్వచ్చు. ఇది అక్కర్లేదని చెప్పడానికి, అవసరమైన ఖర్చులు అంటే గబుకుని ఏదో వస్తుంది, మన అవసరాన్ని బట్టి, ఆ టైంని బట్టి కొన్ని అనుకోనివి జరుగుతూ ఉంటాయి. అనుకోని సంఘటనల మూలన ఖర్చులన్నీ ఎక్కువ అవుతూ ఉంటాయి అని చెప్పారు. సో స్కార్పియన్స్ బీ కేర్ఫుల్, డబ్బులు చాలా జాగ్రత్తగా చూసి ఖర్చు పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేదేమో ధనుర్రాశి. ధనుర్రాశి వాళ్ళకి రుణాలన్నీ పెరుగుతాయి అన్నమాట. అంటే ఏంటి, లోన్స్, ఇప్పుడు బ్యాంక్ లోన్స్ ఉన్నాయి, మనం తీసుకునే లోన్స్ కానీ స్మాల్ లోన్స్ అంటాం, పక్క వాళ్ళ దగ్గర తీసుకోవడం, అట్రాక్ట్ అయిపోతుంది. ఇట్స్ నాట్ ఓన్లీ ద అట్రాక్షన్, మన అవసరం ఉన్నా అవసరం లేకపోయినా ఏదో ఖర్చు పెట్టాలి, మనం చేయాలి కదా అని చెప్పేసి, అదే సరిపోదు అని తీసుకోవడం, అలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. కొంచెం ఎక్కువ తీసుకోవడం, ఖర్చులు పెట్టడం అలాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట. కపుల్స్ ఉంటారు, కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు విహారయాత్రలకు వెళ్ళడం కానీ, వేరే చోట్లకి వెళ్ళడం కానీ, దూరపు యాత్రలు వెళ్ళడం, అలా వెళ్ళి చాలా ఖర్చు అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి అన్నమాట. ఈ రోజులలో అయితే ఇంకా చెప్పక్కర్లేదు, కానీ దాంపత్య జీవితం అయితే బాగుంటుందని చెప్పుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేది మకర రాశి అన్నమాట. కుటుంబంతోనూ కళత్రంతోనూ ఆర్థిక సంక్షోభలు ఎదుర్కొంటారనమాట. ఆర్థిక సంక్షోభలు అంటే మళ్ళీ అగైన్ డబ్బు ఒత్తిడి, దీనికి ఇది కావాలి, మిగతా వాళ్ళ మూలాన్ని, బంధుమిత్రులు కానీ ఇంట్లో ఉన్న వాళ్ళ మూలాన్ని, వాళ్ళకి నాకు పాకెట్ మనీ కావాలనో, ఇంకోళ్ళు నేను ఎక్స్ట్రా ఏదో కొనుక్కోవాలను, ఇది బాగుంది, ఇది ఈ రోజు కొత్తగా వచ్చింది మెటీరియల్, ఇది చూసాను నాకు అది కావాలి అని, అదే ప్రెజెంట్స్ కొనడం కానీ, మనం ఇంకోళ్ళకి గిఫ్ట్స్ ఇవ్వడం కానీ, అంటే వీళ్ళు కాదు వాళ్ళ మూలాన్ని, పిల్లల మూలాన్ని, వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళ ఒత్తిడి వల్ల వీళ్ళకి ఎక్కువ ఖర్చు అవుతుంది అనమాట. ఈ రాశి వాళ్ళకి ఇంటర్వ్యూలు, దాంట్లో జాబ్ కోసం ట్రై చేసేవాళ్ళు ట్రై చేయొచ్చు, ఈరోజు బాగుంటుంది వాళ్ళకి అని చెప్పబడుతుంది. కుంభరాశి వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు ప్రయాణం చేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి బాగా తిరిగేసి అలసట కలుగుతుంది. ఫస్ట్ దాని మూలాన్ని కొంచెం ఆరోగ్యం దెబ్బతింటుంది. ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి.
అండ్ ఆల్సో వీళ్ళు దూర దేశాలు అంటే కొంచెం దూరంగా ఇంటి నుంచి కొంచెం దూరంగా వెళ్ళి తిరిగే సూచనలు కనిపిస్తాయి. ప్రయాణాలు బయట ఫుడ్ తినడం వల్ల వాళ్ళకి అది కాకుండా ప్రయాణాలు వెళ్ళే సూచనలు అనమాట. దూర ప్రాంతాలకు వెళ్ళే సూచనలు కనిపిస్తున్నాయి అనమాట. ఓకే. విపరీతమైన ఖర్చు పెట్టే అవకాశాలు ఉన్నాయి అన్నమాట. అంటే ఏంటి, మనం పక్క ఊరికి వెళ్ళినా, మనం ఎక్కువ పెద్ద షాపింగ్ కాంప్లెక్స్కి వెళ్ళినాం, అప్పుడు ఖర్చు పెడతాం, అట్రాక్ట్ అయిపోతాం. సో దానికి బాగా ఖర్చు పెట్టే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యం అయితే మెరుగుదల పడుతుంది. అంటే పెద్దల ఆరోగ్యం కానీ పిల్లల ఆరోగ్యం కానీ ఎవరికైనా బాగాలేదు అనుకోండి, నిన్న బాగాలేదు మొన్న బాగాలేదు, ఒక 10 days దాంట్లోంచి అభివృద్ధి చెందుతుంది. అంటే ఇట్ విల్ గో టు ద పాజిటివ్ డైరెక్షన్. దానికి ఒక సూచనలు కనిపిస్తాయి అన్నమాట. ఇలాగ మెరుగుపడుతుంది ఆరోగ్యం అని సూచనలు కనిపిస్తాయి. మీనరాశి వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే ఎప్పుడూను పురోగమనం వైపు పయనిస్తారంటే ఏంటి, టువర్డ్స్ చేంజ్ అండ్ టువర్డ్స్ క్లైంబింగ్ అప్, పైకి వెళ్ళే సూచనలు. అంటే ఏంటి, సక్సెస్కి యూ హ్యావ్ టు క్లైంబ్ ద ల్యాడర్ కదా, అలాంటి ల్యాడర్ క్లైంబ్ చేసే అవకాశాలు కనిపిస్తాయి. సో క్లైంబ్ చేయడానికి కనిపిస్తున్నాయి అన్నమాట. వాళ్ళకి దాంపత్య జీవితం కూడా బాగుంటుంది. అన్నిట్లోనూ వాళ్ళకి శ్రద్ధ పెరుగుతుంది. ఇప్పుడు ఇల్లు మనం చక్కగా నీట్గా పెట్టుకోవాలి, ఇల్లు ఇంకా ఇక్కడ బ్యూటిఫుల్గా ప్రజెంట్ చేయాలి, బ్యూటిఫై చేయాలి సపోజ్. లేకపోతే మనం ఇక్కడ ఎక్స్ట్రా రూమ్లు కట్టుకోవాలి, ఎక్స్ట్రాగా కన్స్ట్రక్షన్ చేసుకోవాలి, ఇంకా ఇవి ఇంటికి కొనుక్కోవాలి, అలాంటి వాటికి అన్నిటికీ థాట్ కలుగుతుంది అనమాట, చేసుకోవాలి అనేసి. దాని మూలని మామూలుగా ఖర్చు ఎక్కువ అవుతుంది, అలసట ఎక్కువ అవుతుంది. కొంచెం హెల్త్ దగ్గర మాత్రం జాగ్రత్తగా ఉండాలని చెప్పబడుతుంది అనమాట. ఇది ఈరోజు 12 రాసుల సూచనలు అనమాట. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా మందికి ఎలా కాషియస్గా ఉండాలి ఏంటి అనేది చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సుధా గారు. వెల్కమ్. సో వ్యూయర్స్, యమ్మీ ఫ్రైడ్ ఇడ్లీస్ ఎలా రెడీ చేసుకోవాలో చూసారు కదా, మీరు కూడా ట్రై చేయండి. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, బాయ్. అక్కినేని నాగేశ్వరరావు గారి స్పెషల్. విజేత